హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 1లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్. అందులో ఫస్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో ఈ కోర్టు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. ఆప్షన్స్: జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు, హైకోర్టు. ఆన్సర్: సెషన్స్ కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మండల పరిషత్ కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించి సరికానిది? ఆప్షన్స్: ఇది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇది రోడ్ల నిర్మాణం మరియు మరమ్మతులను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను అందిస్తుంది. ఇది పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తుంది. క్వశ్చన్లో సరికానిది అడుగుతున్నారు. సో ఆన్సర్: ఇది ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1906లో భాగ్యరెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశం? ఆప్షన్స్: పాఠశాలలు మరియు కళాశాలను స్థాపించి దళితులకు విద్యను అందించుటకు, దళితులను ఏకం చేసి స్వాతంత్ర్యం కోసం పోరాడేలా చేయుటకు, ఆడపిల్లల సాధికారత కోసం ప్రతి గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయుటకు, జనాదరణ పొందిన కళలను ఉపయోగించడం ద్వారా దళితుల్లో చైతన్యం కల్పించుటకు. ఆన్సర్: జనాదరణ పొందిన కళలను ఉపయోగించడం ద్వారా దళితుల్లో చైతన్యం కల్పించుటకు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒకటి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కాదు. క్వశ్చన్ ఆదాయ వనరు కాదని అడుగుతున్నారు. ఆప్షన్స్: గ్రామ పంచాయతీలు విధించే కొన్ని రకాల చిన్న చిన్న పన్నులు, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు, MGNREGA కింద అందుబాటులో ఉన్న నిధులు, ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది. ఆన్సర్: ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది అంటున్నారు. ఆన్సర్: అధికారం లేదు. సో ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి 5లో పరిసరాల విజ్ఞానం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు తరచుగా శోధనాత్మక ప్రశ్నలు అడుగుతాడు. ఇలా చేయడం ద్వారా అతని లక్ష్యం వీటిని మెరుగుపరచడం. ఆప్షన్స్: పరిశీలన నైపుణ్యాలు, ఉద్యోగ నైపుణ్యాలు, శ్రవణ నైపుణ్యాలు, ఆలోచన నైపుణ్యాలు. ఆన్సర్: ఆలోచన నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో EVS బోధన యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి? ఆప్షన్స్: అభ్యాసకులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చదవవలసిన పుస్తకాలను గురించి తెలియజేయడం, తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పిల్లల్లో ఉత్సుకతను కలిగించడం మరియు పెంపొందించడం, సాంకేతిక పదాలు మరియు నిర్వచనాల గురించి అభ్యాసకులకు అవగాహన కల్పించడం, EVSకి సంబంధించి సాంకేతిక పదాలను మదింపు చేయడం. ఆన్సర్: తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పిల్లల్లో ఉత్సుకతను కలిగించడం మరియు పెంపొందించడం. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి 4లో ఒక విద్యార్థి సుపరిచితమైన సమాచారం ఆధారంగా ఫలితాలను ఊహించుకోగలుగుతాడు. ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాల్లో దేనికి చెందినది? ఆప్షన్స్: ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు. ఆన్సర్: ప్రశ్నించడం, పరికల్పన చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రమాణాలు అభ్యసన సూచికలకు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్స్: విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు. అభ్యసన సూచిక: సేకరించిన సమాచారాన్ని పట్టికల్లో పొందుపరచడం, వస్తువులు, విషయాలను పోల్చడం,
తెలిసిన సమాచారం ఆధారంగా ఫలితాలను ఊహించడం. ఇక్కడ విషయ అవగాహన, వస్తువులు విషయాలను పోల్చడం. విషయ అవగాహన విషయాలు అని ఉంది. నెక్స్ట్ ప్రశ్నించడం పరికల్పనలు. తెలిసిన సమాచారం ఆధారంగా ఫలితాలను ఊహించడం. నెక్స్ట్ సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్ట్ పనులు. సేకరించిన సమాచారం పట్టికలో పొందుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ A2, B3, C1. సంబంధిత సాహిత్య సమీక్ష అనుదానిని చర్యాత్మక పరిశోధనలోని ఈ దశలో చేపట్టవచ్చు. ఆప్షన్స్: అభివృద్ధి దశ, చర్యా దశ, ప్రణాళిక దశ, ప్రతిస్పందన దశ. ఆన్సర్ ప్రణాళిక దశ. నెక్స్ట్ క్వశ్చన్. పటానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది. ఆప్షన్స్: పటంలో చిత్రాలు చిన్న పరిమాణంలో గుర్తులుగా చూపించబడతాయి. సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రామాణిక పటాలను తయారు చేస్తారు. పటంలో ఒకసారి ఒకే అంశాన్ని చూపవచ్చు. పటంలో వాస్తవాలు ఉన్నది ఉన్నట్లుగా సాంకేతిక పరిభాషలో టెక్నికల్ లాంగ్వేజ్లో వ్యక్తపరచబడి ఉంటాయి. ఆన్సర్ పటంలో ఒకేసారి ఒకే అంశాన్ని చూపవచ్చు. క్వశ్చన్లో సరికాంది అంటున్నారు. ఆన్సర్ ఇది అవుతుంది. పటంలో ఒకేసారి ఒకే అంశాన్ని చూపవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.